ఫ్రెండ్స్, నేను గ్రీన్ పీస్తో వంకాయ పచ్చడి చెప్తాను. ఇవాళ నా స్టైల్లో దీనికి ఒక్క వంకాయ పచ్చడి వంకాయ ఒకటి తరిగాను. తర్వాత 2 టమాటోలు, కొంచెం మినపప్పు, ఆవాలు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, చింతపండు, ఎండుమిర్చి, కొంచెం సాల్టు. ఇలా బఠానీలు గ్రీన్ పీస్ ఇందులో నానబెట్టాలి కదా, ఇలా నానబెట్టాను. ఇప్పుడు మనం పోపు వేద్దాం. వంకాయ రాత్రిపూట తింటే బాగా నిద్రపడుతుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆరోగ్య రహస్యం. అలా వంకాయ కూర అంటే మా చుట్టాలు ఆవిడ వంకాయలు చాలా బాగా చేసేది. కూర చేస్తే వారం రోజులైనా కూడా అక్కడి నుంచి వంకాయ ప్రత్యేకం వండించుకునేవారు ఆవిడ చేత. అంత ఫేమస్. ఆవిడ చివరికి వంకాయ అత్త అయిపోయింది. చలిగాలి కదా, కొంచెం తొందరగా వేడెక్కట్లేదు. చూడండి, అనుకుంటాం గ్రీన్ పీసు అన్నిట్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది. మామూలుగా అయితే పచ్చిమిర్చి వేసుకుంటే కొత్తిమీర కానీ ఇంకా బాగుంటుంది. కానీ నేను కొత్తిమీర ఏంటో అది ఏవో కెమికల్ వాటర్ చల్లుతున్నారు, దానివల్ల భయం వేస్తుంది. అందుకని చెప్పి ఇంట్లో ఉన్న కరివేపాకే ఏమనిపిస్తుంది. అది చూడండి, ఇలా వేగాక చింతపండు అలా కట్ చేసి పెట్టుకుంటే ఇలా కట్ చేసి పెట్టుకుంటే చిన్నగా తొందరగా నలిగిపోతుంది. ఇప్పుడు ఇది వేసాం కదా, ఇందులో ఇది కూడా వేసేస్తాను. కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి. వేగినట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు దీన్ని పళ్ళెంలోకి తీసేద్దాం. పెళ్ళికి సన్నాయి మేళంలాగా కూరలకి వంటింట్లో సన్నాయి మేళం గరిటెల చప్పుళ్ళే. గరిటెలు ఎంత బాగా చప్పుడు అవుతుంటే అంత బాగా ఎక్కువ అన్ని రకాలు ఎక్కువ చేస్తున్నామని అర్థం. అది ఈ పోపు తీసేసాం కదా, ఇలాగా ఇందులో ఈ టమాటోలు వేసేద్దాం. టమాటోలు కూడా వేసేద్దాం. వేసి ఇప్పుడు దీనికి తగిన ఉప్పు వేసేస్తే ఇది ఉడుకుతూ ఉంటుంది, వేగుతూ ఉంటుంది. కొంచెంలో నీరు వచ్చేస్తుంది. ఇది మూత పెట్టేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఇలాగా పోపు ఇందులో వేసాను. వంకాయ ముక్కలు వేగిపోయి తీసి పెట్టాను. కొంచెం నీళ్లు పోసి ఈ బఠానీలు ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఈ బఠానీలు ఉడుకుతాయి కదా, చివరిని ఇది కలుపుతాను అన్నమాట. అది ఇప్పుడు దీనికి ఈ బఠానీలు ఉడికిపోతాయి. ఈ నీళ్ళకి ఉడుకుతాయి. చివరిని కలిపేయడమే. వంకాయలు చాలా బాగుంది, లేతగా ఉంది. ఇలాగా ఈ నీళ్ళలో ఇవి నెమ్మదిగా ఉడుకుతాయి. ఈ లోపల మనం పోపు అది చేసుకుందాం. దీన్ని గ్రైండ్ చేయక్కర్లేదు. ఈ వేయించిన వంకాయ ముక్కల్ని గ్రైండ్ చేయక్కర్లేదు. ఇలా కలిపితే చాలు. ఇది చూడండి, ఇది కలిపితే పచ్చడి అయిపోతుంది. పొడి వేసి కలిపేయడమే. ముక్కలు కనిపిస్తూ ఉంటే కొంతమందికి ఇష్టం. తినలేని వాళ్ళంటే వంకాయ మెత్తగానే ఉంటుంది. ఒకవేళ అంతగా మెత్తగా కావాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి కలుపుదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. ఇది ఉడికిపోయి చూసారా, అన్నీ ఎలా ఉడికిపోయి. ఇప్పుడు ఇది పోపు చేసుకున్న గ్రైండ్ చేసిన పోపు ఇందులో కలిపేసాం కదా. ఇలాగా గ్రైండ్ చేసిన పోపు ఇందులో కలిపేసాం. ఇప్పుడు వీటి పాటికి ఉడికిపోయి ఉంటాయి. ఇది బాగా కలిపేశాక ఇప్పుడు
ఇలా ఉన్నాక ఇప్పుడు స్టవ్ ఆపేసాం కదా, ఇలా కలిపి ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం వేసాను. ఎవరు కనిపెట్టారో ఈ ఫ్రోజన్వి, చాలా లక్కీ కదా మనం ఇంత కష్టపడకుండా. నిజంగా కాయలు ఒలిచేదానికంటే ఇవే చాలా రీజనబుల్గా ఉంటున్నాయి. ఒలిస్తే ఎన్నో రావు. చూడండి ఇలా వేస్తే పచ్చడి. చూసారు కదా పచ్చడి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. కావాలంటే వెల్లుల్లి ఉల్లి కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. థ్యాంక్ యూ.